మన డైట్లో ఫ్యాట్లో కొబ్బరి నూనె తర్వాత అత్యంత ప్రాధాన్యత గల మరొకటి ఏంటంటే నెయ్యి. ఆ నెయ్యి ఏంటనేది తెలుసుకుందాం. నెయ్యి మనం చెప్పే డెఫినేషన్ వేరు, ప్రపంచంలో మిగిలిన పాటించే డెఫినేషన్ వేరు. వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా నెయ్యి మనం చెప్పే నెయ్యికి భిన్నంగా ఉంటుంది. ఒరిజినల్ నెయ్యి అంటే ఏంటంటే పాలని సన్నసెగన, మామూలుగా మన పాలు ఉంటాయి కదా, మంచి పాలని సన్నసెగన కాస్తే పాల మీద మేగడ వస్తుంది. ఆ పాల మీద మేగడిని దాంట్లో కొంచెం పెరుగు వేసి తోడేస్తే అది పెరుగు మీద మేగడ కింద మారుతుంది. ఆ పెరుగు మీద మేగడిని మజ్జిగలేసి చిలికితే వెన్నపూస వస్తుంది. ఆ వెన్నపూసను కనుక కాస్తే ఆ కాసిన తర్వాత నెయ్యి వస్తుంది. అది చాలా కమ్మటి వాసనతో చుట్టుపక్కల 20 ఏళ్ళకి అర్థమవుతుంది నెయ్యి కాసారని. ఆ వాసన వేరు, అది పూసల పూసలుగా ఉంటుంది. ఇది ఒరిజినల్ నెయ్యి అంటే కింద గోదావరిలాగా వస్తుంది ఇది. కానీ ఇప్పుడు నెయ్యి ఏంటంటే ఏకంగా పాల నుంచి తీసేస్తాను. నెయ్యి అంటే పాల నుంచి మీరు లిక్విడ్ తీస్తే దాన్ని నెయ్యి అని పేరు పెడితే మీరు దాన్ని వాట్ అబౌట్ ఒరిజినల్ నెయ్యి పరిస్థితి ఏంటి అంటే ఫెర్మెంటేషన్. వేర్ ఇస్ ద ఫెర్మెంటేషన్? అసలు ఇన్ని ప్రాసెస్లు, పాల నుంచి పాల మీద మేగడ, పాల మీద నుంచి పెరుగు మీద మేగడ, పెరుగు మీద నుంచి వెన్నపూస, ఆ తర్వాత నెయ్యి, ఇన్ని ప్రాసెస్. ఏమి ప్రాసెస్లు? మీరు ఏదో లిక్విడ్ తీసేసి దాన్ని నెయ్యి అని పేరు పెట్టితే నెయ్యి ఎలా అవుతుంది? అందుకే మీరు చూడండి, కంపెనీ వాళ్ళు ప్యాకెట్లు అమ్ముతారు, నెయ్యి ప్యాకెట్లు. అవి పిసకండి, ఇలా ప్యాకెట్ తీసుకునేదాన్ని చూడండి, మెత్తగా మైదా పిండి ఉన్నట్టు మెత్తగా ఉంటాయి. అంటే పూర్తి ఒరిజినల్ కానీ కల్తీ అని నేను అన్నాను. వాళ్ళు దాని మీద చెప్తారులేండి, మిల్క్ నుంచి తీసిన నెయ్యి అని, లేదా పాల నుంచి తీసిన బటర్ని దాన్ని కాస్తే వచ్చేది నెయ్యి అంటారు. అసలు ప్రపంచంలో చాలామంది నెయ్యి డెఫినేషన్ తెలియదు. నిజం చెప్పాలంటే నెయ్యిని వాడేది కూడా ఎక్కువ మన ఏషియాలోనే ఎక్కువ భాగం వాడేవాళ్ళు. వెస్ట్రన్ కంట్రీస్కి నెయ్యి ప్రాధాన్యత కానీ కోకోనట్ ఆయిల్ ప్రాధాన్యత కానీ తెలియదు. ఎక్సెప్ట్ సమ్ ఫ్యూ ట్రాపికల్ ఐలాండ్స్లో తప్ప నెయ్యి గురించి వాళ్ళ పెద్ద తెలియదు. దీన్ని ఆయుర్వేదిక్లో కానీ, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో కానీ, ఇతర అనేక వైద్య విభాగాల్లో ఔషధం కింద వాడతారు. కోకోనట్ ఆయిల్ తర్వాత అద్భుతమైన హైలీ శాచురేటెడ్ ఫ్యాట్ ఇది. సో దీని టేస్ట్ ఉండటమే కాకుండా అనేక పోషక విలువలు ఉంటాయి. నెయ్యి నేను చెప్పిన విధంగా ఉండే ఒరిజినల్ నెయ్యిని మాత్రం వాడాలి. ఇవాళ ప్యాకెట్లో వచ్చే నెయ్యి అంత ఒరిజినల్ కాదు. ఈ ప్రపంచం ఫెయిల్ అవడానికి కారణాల్లో కూడా మిగిలినట్లు ఫ్యాట్ డెఫినేషన్లో వాళ్ళ నెయ్యి అంటే పాల నుంచి తీసేది అనుకోబట్టి ఫెయిల్ అయింది. సో మీరు ఈ ప్యాకెట్లు కాకుండా ఎవరికి వాళ్ళు సహజంగా తీసుకుంటాం కోసం మీరు ట్రై చేస్తే మంచిది.